నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత జగ్గయ్యపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటాచలం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు। బి కన్వెన్షన్ నందు జరుగుతున్న బూత్ కమిటీ సమావేశంలో ఉన్న ప్రభుత్వ విప్ సామనేని ఉదయభాను విషయం తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। ఆయన మృతికి సంతాప సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు। జగ్గయ్యపేట పట్టణానికి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశాడు ముత్యాల వెంకటాచలం। గత సంవత్సరాల నుండి అతను అనారోగ్యంగా ఉన్నాడు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు। దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు మరణించడం జరిగింది, హైదరాబాద్లో హాస్పిటల్లో మరణించడం జరిగింది। మరి ఆయనకి మన వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా సభ్యుడిగా పనిచేశాడు। మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేశాడు, 2 సార్లు కౌన్సిలర్గా పనిచేశాడు। పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాడు ముత్యాల వెంకటాచలం। మరి ముత్యాల వెంకటాచలం చనిపోవడం చాలా బాధాకరం। మరి వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మరి వారికి సంతాపంతో 2 నిమిషాలు మౌనం పడి కోరుతున్నాం।